వెల్కమ్ టు తెలుగు ఎస్ఎస్సి. ఈరోజు మన వీడియోలో సీజీఎల్ 2019 ఆల్ షిఫ్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. లాస్ట్ వీడియోలో మనము ఇదే షిఫ్ట్ క్వశ్చన్స్ జీకే క్వశ్చన్స్ చేసాం. ప్రజెంట్ వచ్చేసి మనము మ్యాథ్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మార్చ్ 3rd 2020 సీజీఎల్ టైర్ 1 షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ఇవి. ఆలస్యంగా వీడియో వెళ్ళిపోతాం. వీడియో వెళ్ళే ముందు ప్లీజ్ సపోర్ట్ us. It will give motivation for us to make a lot of videos like this. Subscribe to our channel and share our videos. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు విత్ ది నెంబర్ 1005x4 అంటే ఎక్స్ అనే ప్లేస్లో మనము ఇక్కడ ఏ నెంబర్ పెడితే మనకు 8తో డివిజిబుల్ అవుతుందని అడుగుతున్నాయి ఇక్కడ. అది కూడా స్మాలెస్ట్ ఇంటీజర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ మనకి ఇన్సర్ట్ చేయాలి. ఆ నెంబర్ ఏదో మనకి ఇన్సర్ట్ చేస్తే మనకు 8తో డివిజిబుల్ కావాలని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ 8తో డివిజిబుల్ కావాలంటే రూల్ ఏముందంటే ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఓకేనా, 8తో కావాలంటే డివిజిబుల్ కావాలంటే మనకి ఏ నెంబర్ అయినా కానీ ఆ నెంబర్లో లాస్ట్ 3 నెంబర్స్ అనేది మనం ఖచ్చితంగా 8తో డివిజిబుల్ అయితేనే మనకు ఈ టోటల్ వాల్యూ అనేది మనకు టోటల్ నెంబర్ అనేది మనకు డివిజిబుల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ 8తో. ఇక్కడ మనకు ఎక్స్ ప్లేస్లో అన్ని నెంబర్స్ మనం ఇన్సర్ట్ చేసుకునే వెళ్ళాలి ఆప్షన్ బేస్ చేసుకొని. ఇక్కడ ఫస్ట్ మనం 0 ఇన్సర్ట్ చేసాము అనుకోండి, ఈ 504 అంటే 504 మనకి ఏమవుతుంది 8తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇంకా వేరే ఆప్షన్ చెక్ చేయని అవసరం లేదు. అంటే చెక్కింగ్ మెథడ్ ఇది, చెక్ అండ్ ట్రయల్ మెథడ్. ఈ మెథడ్లో మనం ఖచ్చితంగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, లేదంటే మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇదే బెస్ట్ వే అనమాట. ఇక్కడ మనకు లక్కీగా ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం చెక్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ ఆన్సర్ మనము ఇక్కడ 504 అంటే 1000504 అనేది మనకు కంప్లీట్గా 8తో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఈ నెంబర్ అనేది కూడా మనకు స్మాలెస్ట్ 0 నెంబర్ కాబట్టి మనకి ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఆన్సర్ ఖచ్చితంగా ఇదే అవుతుంది అనమాట. ఓకేనా, డివిజిబుల్ రూల్ చాలా ఇంపార్టెంట్ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x is equal to 4 cos a plus 5 sin a and y is equal to 4 sin a minus 5 cos a. ఇక్కడ చూడండి x ఎలా ఉంది అంటే a ప్లస్ బి అనే ఫామ్ లాగా ఉంది. అలాగే ఇది కూడా మనకు y కూడా మనకి a ప్లస్ బి ఫామ్ లాగా ఉంది. మనం వేరేమైనా చేయొచ్చు, బట్ ఇది మనకి ఏది ఈజీ అది బెస్ట్ అవుతుంది కదా. మనకు అడిగిన ఆన్సర్ ఏంటంటే x² + y² ఏమవుతుంది అడుగుతున్నాయి ఇక్కడ. ఓకేనా, x² + y² ఏమవుతుంది అన్నాడు కాబట్టి మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలా వెళ్తాం అనమాట. ఓకేనా, అలా వెళ్ళాలని చూడండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్స్ ఏమైనా ఇచ్చిందో మనకు ఇలా ఇచ్చారు కదా, దీన్ని మనం ఏం చేసుకున్నామంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసుకుంటాం. అంటే 4 cos a + 5 sin a హోల్ స్క్వేర్ ప్లస్ 4 sin a మైనస్ 5 cos a హోల్ స్క్వేర్ రాసామనుకోండి. స్ప్లిట్ చేస్తే మనకేమవుతుంది ఇలా మనకి వచ్చేస్తుంది అనమాట. స్ప్లిట్ చేస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, a² + b² + 2ab అనమాట. ఓకేనా, అప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ 16 cos a స్క్వేర్ ప్లస్ 25 sin స్క్వేర్ a అలా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ 40 cos a sin a మైనస్ 40 cos a sin a రెండు ఏమవుతుందంటే ఇట్ విల్ గెట్ క్యాన్సిల్ అనమాట. సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది 16 cos a స్క్వేర్ ప్లస్ 16 sin స్క్వేర్ a అండ్ 25 sin స్క్వేర్ a ప్లస్ 25 cos స్క్వేర్. ఇక్కడ మనకు ఈ 25 16 పక్కన పెట్టేస్తాం. మనకి ఏమవుతుందంటే మనకు 16 కామన్గా మనకు cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a, అలాగే 25 కామన్గా మనకు sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a వచ్చేస్తుంది అనమాట. సో రెండులోంచి మనకు ఐడెంటిటీ తెలుసు కదా, ఏం ఐడెంటిటీ sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది. 16 × 1 16 ప్లస్ 25 × 1 25. ఫైనల్గా ఏమవుతుంది 16 + 25 = 41. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుందంటే 41 అవుతుంది. ఎలా అంటే మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఫాస్ట్ చేయగలిగితే మనకు ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే మనకు టైం తీసుకుంటుంది. ఇక ప్రాక్టీస్ మీద మనకు ఆన్సర్ అనేది ఫాస్ట్గా చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేడియస్ ఆఫ్ ఎ సర్క్యులర్ గార్డెన్ ఈజ్ 42 meters. దెన్ డిస్టెన్స్ ఇన్ మీటర్ కవర్డ్ బై రన్నింగ్ 8 rounds. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సర్క్యులర్ అంటే ఒక సర్కిల్ ఉందన్నమాట, గార్డెన్ సర్కిల్ ఉందంట. ఆ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి 42 meters. అయితే మనము ఒక 8 rounds వేయడానికి ఎంత డిస్టెన్స్ మనం కవర్ చేయాలని అడుగుతున్నాయి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనం తెలియాలంటే ఫస్ట్ హ్యావ్ టు నో వాట్ ఈజ్ వాటి చుట్టుకొలత అన్నాం కదా మనం, సర్కంఫరెన్స్. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ గురించి మనకు ఫార్ములా తెలుస్తుండాలి. 2πr. 2πr ఫార్ములా వేస్తే మనకు ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోలేమంటే ఇక్కడ 8 rounds అని చెప్పారు. సో 8 rounds కూడా మనకు గుర్తుండాలి మైండ్లో. ఓకేనా, ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ చూడండి 2πr మనకు r ఇచ్చేస్తే 42, అలాగే 8 times మల్టిపుల్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 8 rounds అని చెప్పారు కాబట్టి 8 × 2 × ఇక్కడ పై వాల్యూ ఆల్రెడీ ఇచ్చేస్తాను మనకు క్వశ్చన్లోని. ఏమని ఇచ్చారు చూడండి ఇక్కడ క్వశ్చన్ మనకు ఆన్సర్. ఇక్కడ మనకు పై వాల్యూ 22/7 మా తీసుకొని చెప్పారు. సో అలా తీసుకుని సరిపోతుంది. ఇప్పుడు చూసినట్లయితే మనము 8 × 2 × 22/7 × 42. అప్పుడు ఏమవుతుందంటే 7 6 42 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకు 8 × 2 16 16 × 22 × 6 ఏమవుతుందంటే విల్ గెట్ ఫైనల్గా 212. ఓకేనా, 212 వస్తుంది అనమాట. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ క్వశ్చన్లో 212 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ మనకు 1 అవుతుంది ఆన్సర్.
ఓకేనా. ఆప్షన్ 1 అవుతా ఆన్సర్. ఇది కొద్దిగా క్యాలిక్యులేటివ్‌గా ఉంది. ఫాస్ట్‌గా మనకు ఫార్ములా గుర్తురావాలి. అట్ ద సేమ్ టైమ్ కొద్దిగా ఫాస్ట్‌గా మల్టిప్లికేషన్ వచ్చే మనకు ఆన్సర్ త్వరగా అయిపోద్దన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూస్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ. ఇఫ్ x, y, z are 3 integers such that x plus y is equal to 8, y plus z is equal to 13 and z plus x is equal to 17, then the value of x square by yz. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే వీ హ్యావ్ టు మనం ఎలాగైనా ఆన్సర్ చేయొచ్చు అనమాట. కొంతమంది మనకు క్యాన్సిలేషన్ చేసి ఆన్సర్ చేస్తారు. మనకు కొంతమంది వాల్యూ పుట్టింగ్ మెథడ్లో చేస్తారు. బట్ మనకి ఇక్కడ ఎలా ఈజీ అవుతా అలాగా. బట్ ఇక్కడ నేను చెప్పే మెథడ్ చూడండి. ఇక్కడ ఎలా చేయొచ్చు దీన్ని విల్ టేక్ ఇట్ యాజ్ ఏ మన టోటల్గా మనము ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని రెండు యాడ్ చేస్తాం అనుకోండి. విల్ గెట్ 2 ఎక్స్లు వస్తాయి, 2 వైస్ వస్తాయి, అలా 2 జెడ్స్ వస్తాయి అనమాట. టోటల్గా నేను 2 కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. ఓకేనా. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ మనకి 8 ఉంది, 13 ఉంది, 17 ఉంది. టోటల్గా మనకి ఏమవుతుందంటే విల్ గెట్ ఆన్సర్ 38. ఓకేనా. ఈ 38 అనేది వస్తుంది. అప్పుడు దీంట్లో ఇక్కడ నుంచి మనం 2 యూతలు తీసుకెళ్ళాం అనుకోండి, ఇట్ విల్ డివైడ్. సో అక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమవుతుంది 19. అంటే మనకు 3 నెంబర్స్ అడిషన్ చేస్తే ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 19 అవుతుంది. ఇది బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఏమని ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 అని చెప్పారు. సో ఎక్స్ ప్లస్ వై అని 8 ఇచ్చారు కాబట్టి మనం ఎక్స్ ప్లస్ వైలోంచి ఈ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ తీసామనుకోండి, విల్ గెట్ వై అనమాట. మనకి జెడ్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఇచ్చారు ఆల్రెడీ. ఇక్కడ మనకు ఫైనల్గా ఏమొస్తుందండి, రెండు సపరేట్ చేస్తే విల్ గెట్ జెడ్ అనమాట. జెడ్ వాల్యూ 11 అయింది. అలాగే సేమ్ అలాగే మనము ఇంకా మిగతా ఇచ్చిన కండిషన్ మనం సపరేట్ చేస్తే విల్ గెట్ వై, విల్ గెట్ జెడ్ అండ్ ఎక్స్. ఓకేనా. ఎక్స్ వస్తుంది, వై వస్తుంది, జెడ్. అలాగే మనకి ఫాస్ట్గా చేసామనుకోండి, అన్నిటి సబ్ట్రాక్షన్ కాబట్టి విల్ గెట్ ఎక్స్ వస్తుంది, వై వస్తుంది, జెడ్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై వై జెడ్ అన్నారు కాబట్టి. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఆల్రెడీ ఇచ్చారు, ఎక్స్ 6 అని ఇచ్చారు. 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 బై వై అంటే మనకు 2, జెడ్ అంటే వచ్చి మనకు 11. సో 6 ఇంటూ 6 మనకు 2 3 క్యాన్సిల్ అయిపోతుంది. 6 3 18, 18 బై 11. ఓకేనా. 18 బై 11 అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 18 బై 11 అవుతుంది. ఆప్షన్ 2 అవుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ 2 అవుతుంది ఇక్కడ. అప్పుడు ఆన్సర్ మనకి ఏమవుతుంది 18 బై 11 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఒక ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఇచ్చారు కదా. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఎంఎన్ ఈస్ ప్యారలల్ టు బీసీ. అంటే బీసీకి వచ్చేసి ఎంఎన్ అనేది ఒక ప్యారలల్ లైన్ అని చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా. అలాగే ఇంకా క్లూ ఏమి ఇస్తారు చూడండి. ఇక్కడ క్లూ వచ్చేసి మనకి క్వాడ్రిలేటరల్. ఇక్కడ వచ్చిన ఇక్కడ క్వాడ్రిలేటర్ ఉంది కదా, ఫామ్ అయింది ఇక్కడ ఎంఎన్సిబి. ఇక్కడ ఎంఎన్సిబికి ఒక క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది కదా, లేదా ఎంబిసిఎన్ ఎట్లా అనుకోవచ్చు. ఈ క్వాడ్రిలేటర్ వచ్చి ఏరియా వచ్చేసి మనకు 130 స్క్వేర్ సెంటీమీటర్స్ చెప్తున్నారు. 130 స్క్వేర్ సెంటీమీటర్స్ మనకి ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి క్వాడ్రిలేటర్ అది. అలాగే ఏఎన్ ఇస్ టు ఎన్సి ఈజ్ ఈక్వల్స్ టు 4:5. దెన్ ద ఏరియా ఆఫ్ ది మనకి స్మాల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని చెప్తున్నారు. ఓకేనా. ఇది ప్యారలల్గా ఉంది. ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా వచ్చేసి మనకి ఇచ్చేసారు. మనకు కనుక్కోవాలని చెప్పింది ఏంది, ఇక్కడ ఈ స్మాల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఉంది కదా, దీన్ని కనుక్కోవాలి. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకి ఏం అర్థం కావాలి, ఇక్కడ చూడండి. ఇక్కడ బిగ్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఏబీసీ అనేది ఒక బిగ్ ట్రయాంగిల్ ఉంది. ఈ బిగ్ ట్రయాంగిల్ నుంచి మనము ఈ క్వాడ్రిలేటర్ని సపరేట్ చేసామనుకోండి, విల్ గెట్ ఏరియా ఆఫ్ దిస్ ఏరియా కదా. ఇక్కడ మనకు ఇక్కడ చాలా పెద్ద ట్రయాంగిల్ ఉంది. ఈ పెద్ద ట్రయాంగిల్ నుంచి మనము ఈ క్వాడ్రిలేటర్ని సపరేట్ చేసామనుకోండి, ఇంకా మనకి ఏం మిగిలిపోతుంది, ఈ స్మాల్ ట్రయాంగిల్ ఏరియా మిగిలిపోతుంది కదా. ఈ కాన్సెప్ట్ బేసిస్ మనం చేస్తే ఆన్సర్ అనేది త్వరగా మనకు వచ్చేస్తుంది అనమాట. చూడండి. ఇక్కడ ఏరియా ఆఫ్ ది బిగ్ ట్రయాంగిల్ మనకి ఎలా ఇచ్చారు వాళ్ళు 4:9 అంటే టోటల్ అవుతుంది కదా, అంటే 4 + 5 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ ఈ సైడ్స్ అని ఇచ్చారు కదా కండిషన్. ఇక్కడ ఏఎన్ ఎన్సి ఇచ్చారు. అంటే ఏఎన్ ఎన్సి అంటే మనకు ఈ టోటల్ సైడ్ అనేది ఏమవుతుంది బిగ్ ట్రయాంగిల్ అవుతుంది కదా, అంటే మనకు 4 + 5 9 అవుతుంది. అంటే ఇక్కడ ఈ ఏసీ మనకు అనుకోవాలంటే 4 + 5 అవుతుంది. ఓకేనా. అలాగే ఏఎన్ అయితే మనకు జస్ట్ 4 అవుతుంది. ఓకేనా. ఏఎన్ జస్ట్ 4 అవుతుంది. అంటే ఏసీ కావాలంటే మనం వీ హ్యావ్ టు యాడ్ ఏఎన్ ప్లస్ ఎన్సీ. ఎన్సీని ఏఎన్ రెండుని యాడ్ చేస్తే మనకు మన ఏసీ అనేది ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుంది. అంటే ఏసీ అనేది ఏఎన్ అనేది స్మాల్ ట్రయాంగిల్ అండ్ ఏసీ అనేది మనకు బిగ్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఈ రెండు కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి. తర్వాత ఏం చేశారు, బిగ్ ట్రయాంగిల్ మనకి ఏమవుతుందంటే ఒక సైడ్ 9 అవుతుంది. ఈ స్మాల్ ట్రయాంగిల్ సైడ్ ఏమవుతుందంటే 4. ఈ రెండు ఏంటంటే రేషియోస్ అనమాట. ఇట్స్ నాట్ ద రియల్ సైడ్స్. ఈ రియల్ సైడ్స్ కాదు, జస్ట్ మనకు ఇక రేషియోలో ఒక పార్ట్స్ అనమాట ఇవి. ఓకేనా. ఇవి 9 పార్ట్స్ ఉంది, ఇలా ఇది 4 పార్ట్స్ ఉంది అనమాట. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ ఈ స్మాల్ ట్రయాంగిల్ 2 యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒకవేళ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు, ఏవైనా 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఏవైనా సైడ్స్ 2 సైడ్స్ మనకి ఏమవుతాయంట, వాటి స్క్వేర్ అనేది మనకు ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఏ సైడ్స్ అయినా కానీ ఆ కామన్ సైడ్స్ అనేటి ఆ స్క్వేర్ చేస్తే విల్ గెట్ ఏరియాస్ ఆఫ్ దేర్ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ఒక ఏరియాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఇక్కడ మనకు ఈ సైడ్స్ అనే యూనిట్స్ ప్లేస్లో అంటే 9:4 రేషియో ఉంది కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటే 9² 4² వేసాం అనుకోండి, అంటే 9² 81 అవుతుంది, 4² 16 అవుతుంది. అంటే ఇది 81 స్క్వేర్ యూనిట్స్ అనేవి మనకి ఏమవుతాయంటే ఏరియా ఆఫ్ ది బిగ్ ట్రయాంగిల్.
అండ్ 16 స్క్వేర్ యూనిట్స్ అనేది మనకేమవుతుందంటే ఏరియా ఆఫ్ ది స్మాల్ ట్రయాంగిల్. అర్థమవుతుందా? బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోలేమంటే ఇక్కడ ఇవి జస్ట్ మనకు డైరెక్ట్ ఈ సైడ్స్ కాదనమాట. జస్ట్ ఇవి ఏంటంటే రేషియోస్లో ఉన్నటువంటి కాబట్టి సో ఇక డైరెక్ట్లీ మనం ఇదే ఏరియా అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఒక కాన్స్టెంట్ యాడ్ చేసుకోవాలి. సో వీఆర్ మల్టిప్లైయింగ్ కాన్స్టెంట్. అండ్ ఇక్కడ మనకి ఇది ఈ మొత్తం టోటల్ ఏమవుతుంది, దేనికి ఈక్వల్ అవుతుంది, ఏరియా ఆఫ్ ది స్మాల్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్. రెండు ఏమవుతుందంటే మనకు ఈ బిగ్ ట్రయాంగిల్ ఈక్వల్ అవుతుంది కదా. సో ఆ కండిషన్ బేస్ చేసుకొని ఈ రెండింటిని ఈక్వల్ చేసుకున్నాను అనమాట. అర్థమవుతుంది. సో ఫైనల్గా మనకి ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ 81 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16x ప్లస్ 2080. ఎందుకంటే 16 ఇంటూ 130 ఈజ్ ఈక్వల్ టు 2080. అండ్ ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే 18x మైనస్ 16x వస్తుంది. అండ్ 65x ఈజ్ ఈక్వల్స్ టు 2080. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 32 అవుతుంది. అర్థమవుతుందా? ఇలా మనకి ఏమవుతుందంటే ఈ కొద్ది క్యాలిక్యులేటివ్గా ఉంది క్వశ్చన్. అన్ని కొన్ని క్వశ్చన్ మన సీజనల్ లెవెల్ కాబట్టి కొద్దిగా క్యాలిక్యులేటివ్గా ఉంటే హ్యావ్ టు ప్రాక్టీస్ అనమాట టు మేక్ ఇట్ ఫాస్ట్గా చేయడం కోసం ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ఇది అనమాట. ఈ ఆన్సర్ అర్థమైంది కదా. ఇలా అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇవి రెండు రేషియోస్, ఈ రెండు సైడ్స్ కాదు. ఓకేనా. ఈ కాన్స్టెంట్ ఖచ్చితంగా మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇఫ్ ఏబిసి కెన్ ఇండివిజువల్లీ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. ఓకేనా. 24, 15 and 12 days. అంటే ఏబిసి అనే ముగ్గురు ఉన్నారనమాట ఇక్కడ. వీళ్ళు 24 daysకి 15 daysకి అండ్ 12 daysకి కంప్లీట్ చేసే ఎఫిషియన్సీ ఉంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు క్వశ్చన్ ఇక్కడ, బి అండ్ సి స్టార్టెడ్ వర్క్ టుగెదర్. ఓకేనా. ఇద్దరు కలిసి అంటే బీసీ అని ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశారంట. కానీ 3 days తర్వాత వాళ్ళు లెఫ్ట్ అయ్యారు, అంటే వెళ్ళిపోయారు అనమాట. ది నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై ఏ అలోన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. అని ఇక్కడ చూడండి, ఈ బీసీ ఇద్దరు కలిసి 3 days వర్క్ చేశారు. మిగిలిన వర్క్ని ఏ ఆవిడ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారని క్వశ్చన్ అడిగారు. ఓకేనా. క్వశ్చన్ క్లారిటీ ఉండాలి, లేదని కష్టం అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ మన బీసీ ఒకరోజు ఎంత వర్క్ చేస్తారు కనుకోవాలి ఫస్ట్. అంటే బీసీ అనే వాళ్ళు 1 dayకి ఎంత వర్క్ చేస్తారు అంటే 1/15 ప్లస్ 1/12 ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫైనల్గా ఏమొస్తుంది 3/20. ఓకేనా. 3 అంటే బీసీ కలిసి ఒక రోజులో ఎంత వర్క్ చేస్తారంటే 3/20 పార్ట్స్, అంటే 20 partsలో ఒక 3 parts కంప్లీట్ చేస్తారు 1 dayకి. ఓకేనా. 3 days అయితే ఏమవుతుంది 3 ఇంటూ 3 మన టోటల్గా ఏమవుతుందంటే టోటల్గా ఈ బీసీఎన్లో వర్క్ చేసే 3 daysకి దే కంప్లీట్ 9 parts అవుట్ ఆఫ్ 20లో 9 parts కంప్లీట్ చేస్తారు. ఇక రిమైనింగ్ పార్ట్స్ ఏంటంటే మనకు 11/20, అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ మనకు 11/20 వర్క్ అనేది రిమైనింగ్ ఉందన్నమాట. ఈ రిమైనింగ్ వర్క్ని ఏలో అంటే ఏ ఒక్కడే మనం కంప్లీట్ చేస్తే టైం చేస్తారంటే 11/20 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే 13.2, అంటే 13.5 daysకి ఏ రిమైనింగ్ వర్క్. అంటే మనకి ఫైనల్ కనుక్కోవాల్సింది ఏంది అంటే బీసీ ఎంత వర్క్ చేశారు, ఓకే, రిమైనింగ్ వర్క్ ఎంత మిగిలింది ఏ చేయడానికి కోసం అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ ఏ చేయడానికి మిగిలిపోయిన వర్క్ ఎంత అంటే 11/20 అనేది వర్క్ అనేది ఏ కోసం మిగిలింది అనమాట. ఈ వర్క్ ఈ ఏ ఒకటి ఎన్రోల్ చేస్తారంటే 24 days. 24 ఎందుకు మళ్ళీ వేసా అంటే చూడండి ఇక్కడ ఏ ఎన్రోల్ వర్క్ చేసిన చెప్తాడు 24 days, అంటే దీని ఎఫిషియన్సీ ఎంత 24 days కదా. సో ఆ బేస్ మీద మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 24తో మల్టిప్లై చేస్తున్నాం అండ్ విల్ గెట్ ఏ రిమైనింగ్ వర్క్ ఎన్రోల్ కంప్లీట్ చేస్తాను ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. 13.2 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఆప్షన్లో 13.5, అంటే 13.5 days కల్లా అతను ఏం చేస్తారంటే హీ విల్ కంప్లీట్ ది వర్క్ అనమాట, రిమైనింగ్ వర్క్. ఓకే. అర్థమైందా. అలాగా. ఓకే. ఆన్సర్ ఏమో 13.2 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ xy ఈజ్ ఈక్వల్స్ టు 45, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ మైనస్ y³ అని అడుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇక్కడ ఇచ్చారు కదా, అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x³ మైనస్ y³ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు అనమాట. ఈ ఫార్ములా అంటే మనకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మనకు తెలుసు ఖచ్చితంగా. ఆ ఫార్ములా వచ్చేసి మనకి ఏమంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి ఫార్ములా మనకు ఖచ్చితంగా తెలిసి హోల్ క్యూబ్ ఫార్ములా తెలిసి మనం ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఏ మైనస్ బి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ఫార్ములా చేస్తే మనకు ఆన్సర్ ఈజీ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 604 అవుతుంది అనమాట. 604 ఎలా అవుతుందంటే చూడండి, ఇక్కడ ఫార్ములా అనేది ఎలా అవుతుంది అనమాట. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. మనకు కావాల్సింది ఏమంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కదా. సో ఈ మొత్తం వాల్యూ ఇట్లా తీసుకొచ్చాము అనుకోండి, అప్పుడు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఏ మైనస్ బి ఉంటుంది. మనకి ఏబి ఇచ్చారు ఇక్కడ వాల్యూ, అంటే x ఇంటూ వై 45 ఇచ్చారు. అలాగే మనకు ఏ మైనస్ బి ఉంది, అంటే x మైనస్ వై అనేది మనకు ఆప్షన్ ఉంది. సో ఇక్కడ హోల్ క్యూబ్ చేసామంటే ఏమవుతుంది టోటల్ వాల్యూ అంటే 4³ ఈజ్ ఈక్వల్ 64 అవుతుంది. ఓకేనా. 64 అవుతుంది ఇక్కడ. అండ్ 3 ఇంటూ ఏబి, ఏబి ఇక్కడ వాల్యూ ఇచ్చారు 45 ఇచ్చారు. ఓకే. 3 ఇంటూ ఏబి, అలాగే ఇక్కడ 4 ఇచ్చారు. 4 3 12, 12 టు 45 మనకు ఈ రెండు యాడ్ చేస్తే మనకు టోటల్గా ఎంత వస్తుందంటే 540 అవుతుంది.
3 ఇంటూ 4 4 12 12 45 జా 64 అవుతుంది, సారీ 540 అవుతుంది. ప్లస్ 64 ఏమవుతుంది టోటల్గా మనకు 640 అనేది 604 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఈ ఫామ్లో వచ్చింది అనుకోండి, వీ కెన్ ఈజీలీ రైట్ ద ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఏ పర్సన్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ 10% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్కి ఒక 10%కి తక్కువ అమ్ముతున్నాడు ఇక్కడ. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి బాగా క్లియర్గా. ఇక 10% బిలో ఇట్స్ కాస్ట్ ప్రైస్ చెప్తున్నాడు. అండ్ ఇఫ్ ఈ సోల్డ్ 332 మోర్, ఒకవేళ అతను 332 రూపాయలకి ఎక్స్ట్రా అమ్ముంటే హీ వుడ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అతని అంతకన్నా 332 ఎక్కువ అమ్మింటే అతనికి 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఎంతకన్నా ఒరిజినల్ ఆ కాస్ట్ ప్రైస్ కన్నా అతను 332 ఎక్కువ అమ్మింటే అతనికి ఒక 20% ప్రాఫిట్ వచ్చేది. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏమంటే ఇక్కడ 10% తక్కువగా అమ్మాడు అతను. ఒకవేళ అతను 10% తక్కువ కాకుండా 332కి ఎక్కువ అమ్ముంటే అతను 20% ప్రాఫిట్ వచ్చేది. ఓకే, ఈ 2 పాయింట్స్ మనం బేస్ చేసుకొని క్లియర్గా చూడాలి. చూడండి, ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు అమ్మింది అతను ఎంత, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 10% తక్కువ అమ్మాడంటే 90%కి అమ్మాడు కదా. సో ఈ 90% మీద ప్రాఫిట్ బేస్ చేసాము అనుకోండి, అసలు యాక్చువల్గా టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది అంటే 100% మీద ఇక్కడ మనకు యాక్చువల్గా 30% అవుతుంది అన్నమాట. ఓకేనా, 20% ప్రాఫిట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 90. ఓకేనా, ఎక్స్ 90 అయితే అతనికి 20% ప్రాఫిట్ వచ్చేది. అలా కాకుండా 100 ఎంత అనుకోండి, అతనికి 30% ప్రాఫిట్ వచ్చేది. బట్ అతను ఏమడుతుంది, మనకి ఏమడుతున్నారు, దే ఆస్కింగ్ అబౌట్ ది ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ మనం ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ మనకి ఇక్కడ ఏమవుతుంది 90% అనుకోవాలి. అతని ప్రాఫిట్ ఎంత వచ్చిండేది, 332 అమ్మింటే 30% ప్రాఫిట్ వచ్చేది. నీకు 30% చెప్తున్నానంటే ఇక్కడ యాక్చువల్గా 90% ఉన్నప్పుడు అయితే మనకు 20%, బట్ 100% మీద బేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఇట్ విల్ బికమ్ 30. ఓకేనా, ఇక్కడ 30 అవుతుంది. 30 ఇంటూ 332 బై 90, మనకు కావాల్సిన 90 కాబట్టి ఇక్కడ మనం పైన వేసాం. ఓకే, 90% 30% ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంతకు అమ్మినప్పుడు 332 ఎక్కువ అమ్మినప్పుడు. సో ఫైనల్గా ఏమవుతుంది అక్కడ మనకు ఇక్కడ 3 ఇక్కడ 0 క్యాన్సిల్ అని 3 3 అండ్ 3 ఇంటూ 332 ఏమవుతుంది 996 అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఆప్షన్ 1 అవుతుంది, 996. మనకు 20% బేస్ చేసుకొని ఆన్సర్ చేసాము అనుకోండి, ఖచ్చితంగా మనకు ఆన్సర్ అబౌవ్ 1000 వస్తుంది. ఈ 2 ఆప్షన్స్ అనుకుంటాం, కానీ ఆన్సర్ తప్పనమాట. సో ఖచ్చితంగా క్వశ్చన్ క్లియర్గా చదవాలన్నమాట. అతను ఎంతకు అమ్ముతున్నాడు మనకు కనుక్కోమని చెప్పింది ఏంది, సెల్లింగ్ ప్రైస్ అంటే ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఎంతో కనుక్కోమని చెప్తున్నారు. ఓకే, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే ఇతను అమ్మినప్పుడు అక్కడ అమ్మాడు కదా ఒక 10% తక్కువకి, ఆ అమ్మిందని మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు ఇక్కడ. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన 90% మాత్రమే, 100% కాదు. సో 90% బేస్ చేసుకుంటే అతనికి ప్రాఫిట్ 20% అవుతుంది అనేది మనకు ఐడియా ఉండాలి. లాజిక్ ఉంటేనే మనకు ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, క్వశ్చన్స్ అని క్లారిటీగా మనం క్వశ్చన్ చదివిన తర్వాత మనకు క్లారిటీ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, if the base radius of two cylinders are in the ratio of 3:4 and their heights are in the ratio of 4:9, then the ratio of their volumes is. చూడండి, ఇక్కడ 2 cylinders ఇచ్చారు. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, 2 రేషియోస్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం ఏం కాదు, ఇక్కడ ఈజీగా అవుతుంది ఆన్సర్. ఇక్కడ ఈ ఫస్ట్ రేషియో వచ్చేసి మనకు అబౌట్ ద రేడియస్, ఇక్కడ రేడియస్ గురించి చెప్తున్నారు. 2 ఇక్కడ 2 సిలిండర్స్ రేడియస్ వచ్చేసి రేషియో ఏ రేషియోలో ఉన్నాయంట 3:4లో ఉన్నాయి. అలాగే హైట్స్ వచ్చి ఏ రేషియోలో ఉన్నాయంట 4:9 రేషియోలో ఉన్నాయంట. ఓకేనా, 4:9 రేషియోలో ఉన్నాయి కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయమేంది, ఫైండ్ అవుట్ దర్ వాల్యూమ్స్, అంటే వాల్యూమ్స్ రేషియో కనుక్కొని చెప్పారు. ఇక్కడ మొత్తం రేషియోస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ మనం ఎలాంటి ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ చూడండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే వాల్యూమ్ వచ్చేసి మనకి ఫస్ట్ వాల్యూమ్ సిలిండర్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ సిలిండర్ ఏమవుతుంది 2πr²h. వాల్యూమ్ సిలిండర్ ఏమవుతుంది 2πr²h అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఆ సిలిండర్ వచ్చేసి మనకు ఎంత చెప్పారు, రేడియస్ ఎంత చెప్పారు, రేషియో వచ్చేసి రేడియస్ హైట్ రేషియో చూడాలి. రేడియస్ వచ్చేసి 3 ఉంది, దాని హైట్ వచ్చేసి మనకు 4 ఉంది. సో 3 4 ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 3² ఇంటూ 4 అవుతుంది. అలాగే నెక్స్ట్ కూడా సేమ్ 4² ఇంటూ 9 అవుతుంది. ఇక్కడ 3² 9, ఇక్కడ 9 ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 4 16 ఉంటుంది. 4 1s 4 4s అంటే 1:4 రేషియోలో ఉంటుంది అనమాట. ఓకే, నా ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకు ఈ 2 వాల్యూమ్స్ రేషియోలో ఉంటాయి, 1:4 రేషియోలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది ట్రైన్ క్రాసెస్ ఎ పోల్ ఇన్ 12 seconds and a bridge of length is 170 meters in 36 seconds. Then find the speed of the train. చూడండి, ఇక్కడ ట్రైన్ స్పీడ్ కనుక్కొని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఒక క్లూ ఉందన్నమాట, సెకండ్ క్లూ ఉంది. క్వశ్చన్ అంత ఈజీగా రాదు, కొద్దిగా మనకు మెయిన్ కొన్ని స్టెప్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ పోల్ క్రాస్ అయినప్పుడు మన ట్రైన్ లెంత్ కనుక్కోవచ్చు. దీంట్లో నుంచి వీ కెన్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఫ్రమ్ దిస్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ నుంచి మనం లెంత్ కనుక్కోవచ్చు. సెకండ్ కండిషన్ నుంచి మనం ఈ బ్రిడ్జ్ లెంత్ ఇచ్చేస్తారు, మన ట్రైన్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి.
దెన్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఫైనల్‌గా మనం కనుక్కోవాల్సింది స్పీడ్ కనుక్కోవాలి. సో, మనకు 2 ఒక డిస్టెన్స్ ట్రైన్ డిస్టెన్స్ తెలియదు పూర్తిగా మనకు. అలాగే ట్రైన్ యొక్క స్పీడ్ కూడా తెలియదు. 2 తెలీదు కాబట్టి ఈ 2 క్లూస్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ ఔట్ చేయాలి. లెంత్ ఆఫ్ ది ట్రైన్ అలాగే అట్ సేమ్ టైమ్ యూ హావ్ టు ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు డిస్టెన్స్ ఫార్ములా అంటే మనకి ఇది ఫార్ములా తెలిసి ఉండాలి. స్పీడ్ డిస్టెన్స్ ఫార్ములా కనుక్కోవడం కోసం d = t/s. దీంట్లో నుంచి మనం ఏవైనా కనుక్కోవచ్చు. టైం కనుక్కోవచ్చు, స్పీడ్ కనుక్కోవచ్చు. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఓకేలా? స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం. ఒకవేళ టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఓకేనా? ఇలా ఫైండ్ ఔట్ చేయాలి. మనం ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకుంటే మనకు ఫస్ట్ చెప్పింది ఇక్కడ ట్రైన్ క్రాసెస్ ఎ పోల్ ఇన్ 12 సెకండ్స్. 12 సెకండ్స్‌లో ట్రైన్ పోల్ క్రాస్ చేస్తే, పోల్ అంటే మనకు కడ్డీలా ఉంటుంది కదా! సో, అక్కడ మన డిస్టెన్స్ ఆఫ్ ది పోల్ అనేది మనకు నెగ్లిజిబుల్. జస్ట్ మనకు ఫైండ్ ఔట్ చేయాల్సింది ట్రైన్ లెంత్ కనుక్కోవచ్చు దీంట్లోంచి మనం. ఓకేనా? ట్రైన్ లెంత్ కనుక్కోవచ్చు. లెంత్ కనుక్కోవాలంటే ఇక్కడ ఎల్ ఆఫ్ ది డిస్టెన్స్ వచ్చి మనం లెంత్ ఆఫ్ ది ట్రైన్ అనుకుంటాం. అప్పుడు లెంత్ అవుతుంది టైం ఏమవుతుంది 12 సెకండ్స్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కూడా తెలియదు మనకు. అంటే ఎల్ ఏమవుతుంది 12s అవుతుంది. కండిషన్ 1. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చారుగా మనకు బ్రిడ్జ్ కండిషన్. ఇక్కడ బ్రిడ్జ్ కండిషన్లో చూడండి ఇక్కడ ఏముంది. బ్రిడ్జ్ కండిషన్ చూడండి ఇక్కడ ఏముందంటే మనకు 170 మీటర్స్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని 36 సెకండ్స్లో అది క్రాస్ అయింది. సో, ఇక్కడ మనకు ఈ క్రాసింగ్ టైంలో లెంత్ ఆఫ్ ది డిస్టెన్స్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ 2 కలిపి మనకి ఏమవుతుంది డిస్టెన్స్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ కండిషన్లో మనకు లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ 2 యాడ్ చేస్తే మనకు డిస్టెన్స్ వస్తుంది. బట్ ఇక్కడ లెంత్ ఆఫ్ ది పోల్ మనం యాడ్ చేయలేదన్నమాట. ఎందుకు యాడ్ చేయలేదంటే పోల్ మనకు నెగ్లిజిబుల్ కాబట్టి. సో, డైరెక్ట్గా మనకు డిస్టెన్స్ అనేది లెంత్గా ట్రైన్గా తీసుకున్నాం. బట్ ఇక్కడ బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి సో హ్యావ్ టు యాడ్ లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ అట్ ద సేమ్ టైమ్ విత్ ట్రైన్తో కలిపి మనం చేస్తే మనకు డిస్టెన్స్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ టైం వచ్చి 36 సెకండ్స్. ఓకేనా? దాన్ని వేసేసుకున్నాం మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే ఎల్ కదా మనం అనుకుంది ఫస్ట్. అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ 170 ఎందుకు రాసాం ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ కూడా 170 అవుతుంది కాబట్టి ఎల్ ప్లస్ 170/360. ఇక్కడ బై ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ స్పీడ్ చేస్తున్నాం. సో, స్పీడ్ డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఇక్కడ టైం 36 సెకండ్స్ ఇచ్చారు వాళ్ళు. ఓకేనా? 36 సెకండ్స్ ఇచ్చారు. సో, ఇక్కడ మనకి ఏమవుతుందంటే S మనం 12s ప్లస్ 170/36. ఈ 36 యూతలకు వచ్చే మల్టిపుల్ అవుతుంది. 36 ఇంటూ ఎస్ అవుతుంది 12s అవుతుంది అండ్ ప్లస్ 170. ఓకేనా? ఈ 12s వదలకు వచ్చింది అనుకోండి విల్ గెట్ 24s = 170. S = 170/24 మీటర్స్ పర్ సెకండ్. అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇక్కడ 170/24 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. వాటి క్వశ్చన్లో క్లియర్ చూసినట్లయితే మనం ఇక్కడ మనకు మీటర్స్ పర్ సెకండ్ అవసరం లేదు, ఒకటి కూడా లేదు, అన్ని కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నాయి. సో, మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దీస్ ఇంటూ కిలోమీటర్స్ పర్ అవర్ని కన్వర్ట్ చేయాలన్నమాట. ఈ క్వశ్చన్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్స్లో మనకు వాల్యూస్ అనేవి కొన్ని మీటర్స్లో, కొన్ని కిలోమీటర్స్లో, కొన్ని సెకండ్స్లో, కొన్ని మినిట్స్లో వేస్తుంటారు. అన్నీ ఒకేలా ఉంటే చాలా ఈజీ, బట్ వేరేలా ఉంటే మనకి ఏమవుతుందంటే కష్టం అవుతుంది అనమాట. ఓకే, 170/24 ఇంటూ 18/5 ఇక్కడ 18/5 ఎందుకు రాసాను కన్వర్షన్ అనమాట. ఓకేనా? స్మాల్ వాల్యూస్ని బిగ్ వాల్యూస్ కన్వర్ట్ చేయాలంటే మనము 18/5 రాసుకోవాలి. అలాగే పెద్ద వాల్యూస్ స్మాల్ వాల్యూస్ కన్వర్ట్ చేయాలంటే 5/18 రాయాలి. సింపుల్ లాజిక్ ఏమంటే స్మాల్ వాల్యూస్లకి మార్చాలంటే పైన స్మాల్ వాల్యూ ఉండాలి, బిగ్ వాల్యూస్ మార్చాలంటే మనం పైన బిగ్ వాల్యూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్స్ పర్ అవర్స్ని మీటర్ పర్ సెకండ్ని కన్వర్ట్ చేయాలనుకోండి 5/18తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ అదే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్స్ కన్వర్ట్ చేయాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. ఓకే, సింపుల్ లాజిక్. పెద్ద వాల్యూ అయితే పైన పెద్ద వాల్యూ ఉండాలి, చిన్న వాల్యూ అయితే పైన చిన్న వాల్యూ ఉండాలి అనమాట. చిన్న వాల్యూ కన్వర్ట్ చేయాలంటే అర్థమైందా? సో, 18/5 అనేది కన్వర్షన్ వాల్యూ. మల్టిప్లై చేసామంటే టోటల్ వాల్యూ ఎలా కన్వర్ట్ అయిపోతుంది? ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్స్ పర్ అవర్లో కన్వర్ట్ అవుతుంది. సో, ఈ క్వశ్చన్ కొద్దిగా లెంతీగా ఉంది, అట్ ద సేమ్ టైం కొద్దిగా క్యాలిక్యులేటివ్. ఈ ఫార్ములాస్ కరెక్ట్ ఫాస్ట్ గుర్తుంటే విల్ గెట్ అనమాట ఈజీగా. అర్థమైందా? సో, దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా? అలా ఉందన్నమాట. ఈ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ ఒరిజినల్ క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే మనము డైరెక్ట్గా కీలోంచి తీసుకున్న క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనకి ఫేక్ క్వశ్చన్స్ ఏం కాదు, అన్ని ఒరిజినల్ క్వశ్చన్స్. బట్ కొన్ని క్వశ్చన్స్ మిస్ చేసాం మధ్యలో, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా ఈ గ్రాఫ్ చార్ట్లో అవి ఉన్నాయన్నమాట. సో, ఆ క్వశ్చన్స్కి టైం వేస్ట్ చేసుకోకూడదని చెప్పేసి కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఉన్న క్వశ్చన్స్ మాత్రం చేస్తున్నాం. ఎందుకంటే అవి క్వశ్చన్స్ ఈ టాపిక్లో కవర్ అయిపోతాయి. పర్సంటేజ్లు, యావరేజ్లో వచ్చే టాపిక్స్ అవి చాలా ఈజీ క్వశ్చన్స్ అవి. ఈ క్వశ్చన్స్ కొద్దిగా టఫ్గా ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ చేసాం. కొద్దిగా టఫ్ అంటే ఈ మోడల్ పేపర్ కొద్దిగా మోడరేట్గానే ఉంది, కొద్దిగా క్యాలిక్యులేటివ్గా ఉంది. ఓకేనా? ఇంకా రిమైనింగ్ 12-13 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ us, subscribe to our channel and share our videos.